రాజకీయం నేర్చుకున్నాడని ఇంతకుముందే చెప్పానన్న నేను 2 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఏంటంటే ఎలక్షన్లకు ముందు మాట్లాడిన మనిషిని చూస్తే రేపు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా అబ్బాబ్బాబ్బా ఏదేదో చేసేస్తాడని సినిమా కళ్ళలో చాలా కన్నాం మేము. కానీ ఒక రాజకీయం గురువు దగ్గర చంద్రబాబు నాయుడు గారు ప్లస్ అట్లాగే నాదళ్ళ మనోహర్ గారి దగ్గర నేర్చుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు హీరోయిన్స్ కూడా స్పందిస్తున్నారంటే ఇంకా హ్యాపీ అవ్వచ్చు. ఫ్యూచర్లో చెప్పలేం. యోగి ఎట్లా వచ్చాడు మీదకి, ఎట్లా పైకి వచ్చాడు, ఇప్పుడు యూపీనే మార్చేశాడు. సేమ్ ఇట్లాగే ఇక్కడ కూడా మారుస్తాడు. ఎందుకంటే ఆ మాట ఉంది, కుల రాజకీయాలు ఏపీలో ఉన్నంతగా ఎక్కడా లేవు, ఆ కుల రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టాడు అని గట్టి కళాఖండగా ఇంకా ట్రై చేస్తున్నారు కొంతమంది. ఉండాలి కొంతమంది బిత్తర్ బ్యాచ్ ఏం చేస్తున్నారంటే ఇంకా కుల మధ్యాల మధ్య ఘర్షణలు పెట్టాలని చూసినా కానీ ఒక కంట్రోల్ చేశాడు. చూసావా, అదొక్కటే పవన్ కళ్యాణ్ గారికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారు గెలవడం వెనకాల కూడా కుల రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కుల రాజకీయాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు 100 సీట్లు కదయా, ఉన్న 175కి 175 డిమాండ్ చేయొచ్చు. ఓకేనా, కులం వద్దు, ఆ కుల రాజకీయాన్ని తగ్గియాలి అని పవన్ కళ్యాణ్ గారిలో పడింది కాబట్టి అక్కడ కలయిక అనేది మొదలయ్యింది, బిజినెస్ వ్యాపారం అనేది మొదలయ్యింది. ఆ 2 కులాలు కలిసినాయి అనుకో వాళ్ళకి తిరుగులేదయ్యా. వాళ్ళు ఏదనుకుంటే అది సాధించగలరు. ఇప్పుడున్న దేశంలో ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు ముందుకు వచ్చి అంటే ఆ 2 కులాల వాళ్ళే. మరి వాళ్ళిద్దరూ ఇప్పుడు కలిసిపోయారు కాబట్టి ప్రపంచం కాదు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం వైపు అన్ని బ్యాంకుల కాడ నుంచి అన్ని వైపు చూస్తున్నాయి. అది అంటే సీఎం అయినా పిఎం అయినా ముందుగా సింగిల్ గా వచ్చి చూపించండి అని చెప్పేసి కూడా సవాల్ విసురుతున్నారు వాళ్ళకి. అన్న సింగిల్ అంటే పరమ చండాలంగా ఉంటుంది. ఇప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సింగిల్ అనే పాపం ఎంతో మంది 11 సీట్లకు పడిపోయారు. రేపు 5 సీట్లు వస్తాయో లేదో కూడా గ్యారంటీ లేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతున్నారు. ఓకేనా, సింగిల్ అనే మాట వద్దు. ఓకేనా, ఒక కలయిక మన దేశంలో ఉన్నాం, మన దేశంలో ఒక కూటమి రావాలి, ఒక హిందుత్వాన్ని మళ్ళీ కనపడాలి అనే ఒక ఫీలింగ్తో వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా అంటే పెద్ద హీరోయిన్లు కూడా సపోర్ట్ చేయడం అనేది మాకు పరంగా కూటమిగా ఉన్నందుకు చాలా హ్యాపీ అన్న. అంటే హీరోయిన్స్ అందరు ఇట్లా మాట్లాడడం వెనకాల సినిమాలో ఛాన్స్ల కోసం ఇట్లా మాట్లాడుతున్నారేమని కూడా అంటున్నారు. అనుకోవచ్చు, ఏముంది, అది కూడా కరెక్టే. ఇంకా సినిమాలు తీయచ్చు. తెలుగు సినీ చరిత్ర పుట్టింది ఆంధ్రాలో ఉన్నా. ఓకేనా, ఒకప్పుడు నలిగిపోయాం తమిళనాడు కింద, ఇప్పుడు కొద్దిగా హైదరాబాద్ కింద కొద్దిగా నలుగుతున్నాం అనే బాధ కొంతమందికి లేకపోయినా కొంతమందికి ఉంది. ఆ బాధ అనేది పోయిద్ది. పవన్ కళ్యాణ్ గారు గట్టి పట్టుబట్టారనుకో, చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ విషయం సినిమా విషయం కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా స్పందించారనుకో మూమెంట్ అనేది వేరేగా ఉంటుంది. అట్లా అంటే రాష్ట్రానికి సీఎం అవడమే చాలా కష్టము, ఇంకా పిఎం ఇక్కడ అవుతాడని చెప్పేసి కూడా అంటున్నారు. అన్న, మోడీ గారు తెలుసా నీకు? మోడీ గారు తెలుసా? ఆయన ఎట్టంటే ఆయన దేని నుంచి వచ్చాడు? ఒక ఛాయ్ చెమకలే చూడరా అంటారు చూసావా చిరంజీవి గారి పాట. అట్లా అంటే ఆయనే ఈరోజు పిఎంఐ మన ముందు కూర్చున్నాడు. అది అవకాశం ఇచ్చింది ఎవరు? మన తెలుగు వాళ్ళే. ఓకేనా, అది గుర్తుపెట్టుకో. ఓకే, ఏంటంటే తొక్కారు దక్షిణ భారతదేశాన్ని కొన్నాళ్ళుగా. ఏంటంటే అదే వెనకమాల మూటలు దాచుకునే తనం ఎక్కువగా పెరిగిపోయిందని చెప్పేసి కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయడం వల్ల ఈరోజు రాష్ట్రానికి కాదు దేశానికే ఒక వెన్నుముక్కలాగా తయారవుతుంది ఆంధ్ర రాష్ట్రం, తమిళనాడు. అదొక్కటి చాలు ఉదాహరణ.